వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారికి పవర్ లేకపోయినా పదవి లేకపోయినా జులుం మాత్రం తగ్గలేదు అంటున్నారు. అంటే జులుం అంటే నేను ఎవరిని నంద్యాల జిల్లాలో పార్టీ బలోపేతానికి కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఏం చర్యలు తీసుకున్నారు? ఖచ్చితంగా అందరూ మా ఇన్ఛార్జీలతో మాట్లాడుతున్నాం. ప్రజాప్రతినిధుల లేఖలు లేకుంటే ఉన్నతాధికారులు ఎస్ఐలకి సిఐలకి పోస్టింగ్లు ఇవ్వలేకపోతున్నారు. అసలుకి ఇది మారాలి కదా. మీకు ఒకటి చెప్తానండి, ఎవరు అధికారంలో ఉన్నా కూడా పోలీసు కాకి చొక్కానే వేసుకోవాలి, ఏ చొక్కా వేసుకోకూడదు ఒక తీర్మానం చేసేయండి అన్న. మాకు ఏ పోలీస్ స్టేషన్కి వేసాం మమ్మల్ని కోరేది ఒకటే. ధైర్యంగా భూ కబ్జాల విషయంలో మాట్లాడుతున్నారు మీరు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ మీకు ఒకటి చెప్తాను, రైతులు ఏంటి మీ ధైర్యం? మీకు ఒకటి చెప్తాను, ఊరికే మీరు బయట ప్రపంచం ఏందో రాంభూపాల్ రెడ్డి పెద్ద ఏదో చేస్తున్నాను. మీరు ఓడిపోయిన తర్వాత మీ మీద భూ కబ్జాలు అవి ప్రెస్ మీట్ పెట్టారు, నీకు తెలుస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. మరి ఆ కేసులు ఏమయ్యాయి? రాంభూపాల్ రెడ్డి అనే వ్యక్తి బైరెడ్డి శబరికే ఛాలెంజ్ చేసింది. పాపం భువనేశ్వరి గారిని, పవన్ కళ్యాణ్ గారి భార్యను వాళ్ళని తూలనాడినా కూడా కనీసం కూడా చర్యలు తీసుకోకుండా ఎంకరేజ్ చేశారు. వాళ్ళకు మీకున్న తేడా ఇదే కదా. మీరు ఎట్లా నాగరాజు గారు ఇట్లా మాట్లాడితే ఇప్పుడు ఈ వైట్ అండ్ వైట్ లో ఆ మీస కట్టుకంతా రియల్ ఫ్యాక్షన్ లీడర్ లాగా కనిపిస్తున్నారు. ఫ్యాక్షన్ ఎప్పుడూ మర్చిపోయినావు బాను, ఎంత ఫ్యాక్షన్ లీడర్ అంటే ఎట్లా చెప్పు. లేదు ఆ డ్రెస్ అదంతా చూస్తే అది కొంత కనిపిస్తుంది అన్న. అసలుకి ఆ మీస కట్టు అదంతా మార్చే పద్ధతే లేదన్నది. ఆ మీస కట్టింగ్ అంతేనా? స్మార్ట్గా ఉండాలని ఏం లేదా? ఏం లేదు, అది మొదటి నుంచి అలవాటు అయింది కాబట్టి ఇంకా దాన్ని మార్చేది. రాయలసీమ పౌరుషం అంతా ఆడే కనిపిస్తుంది అనమాట. ఇంకా పౌరుషం అనేది ఏం లేదు, ఇంకే వయసు ఇంత అయిపోయింది, ఇంకేం వయసు ఇప్పుడు దగ్గర దగ్గర 63 ఏళ్ళు, 63 years. చిన్న వయసు ఏం పెద్ద వయసు ఏం కాదన్న. అంటే ఎట్లా పెద్ద వయసు, ఆల్రెడీ రిటైర్మెంట్ స్టేజ్కి తగ్గ రిటైర్మెంట్ అయితే రిటైర్డ్ అవుతున్నారు. ఏం కదా పాలిటిక్స్ లో నో రిటైర్మెంట్ లే. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే రిటైర్మెంట్ అంతే. పాలిటిక్స్ లో లేదు. పాలిటిక్స్ లో కూడా రాజశేఖర్ రెడ్డి అంతా కదా 60+ అంతా కూడా అంటే పాలిటిక్స్ నుంచి రిటైర్డ్ అయిపోతే కదా యువ రక్తం రాజకీయాల్లోకి వచ్చేకి అనేది. అంటే మనకు ఓపిక నాళ్ళు రాజకీయాల్లో ఉండాలనేది, ఓపిక లేనప్పుడు అప్పుడు మానేస్తాం. ఇప్పుడు రిటైర్ అయితే కదా మీ కుమారు నరసింహారెడ్డి వచ్చేకి చూడాలి అంతే. ఇంకా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వస్తానంటే మనం ఎందుకు వద్దని చెప్తాం. నరసింహారెడ్డి చాలా దూకుడుగా ఉన్నాడు, యూత్ లీడర్గా కొనసాగుతున్నాడు. అసలు బర్త్డేలకు, జన్మదినాలకి, దానికి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కర్నూలులో చూస్తూనే ఉన్నాం. అసలు ఎక్కడ చూడు యూత్ ఇంకా ఎట్లయినా యూత్ క్రేజ్లో ఉండేటోళ్ళు అది ఉంటుంది కంపల్సరీగా. సరే, యూత్ క్రేజ్ పక్కన పెడితే కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారికి పవర్ లేకపోయినా పదవి లేకపోయినా జులుం మాత్రం తగ్గలేదు అంటున్నారు. అంటే జులుం అంటే నేను ఎవరిని ఏం ఇబ్బంది ఏం పెట్టేది అది ఏముండదు. ఇటీవల కర్నూలులో ఒక వార్డులోకి వెళ్ళి అక్కడున్న టీడీపీ పార్టీ ఆఫీసులోకి దూరి మీ అనుచరులు అతనిపై దాడి చేశారు. అది వెనకాల మీ అండ చూసుకొని దాడి చేశారంటే అది జులుం కాదంటారా? మీకు ఒకటి చెప్తాను నాగరాజు గారు, మీరు ఎవ్వరు కూడా సగం తెలుసుకోకుండా మాట్లాడతారు. అది తెలుగుదేశం ఆఫీసా లేకుంటే బోర్వెల్ ఆఫీసా, ఆడ ఏం జరిగిందనేది మీరు ఊరికే వీళ్ళు పేపర్కి వచ్చిందని, ఆడ జరిగినది రియల్ ఫ్యాక్ట్ తెలిస్తే ఎవరు ఏం మాట్లాడరు. ఫస్ట్ మాట్లాడింది తెలుగుదేశం నాయకులే. ఆడ పార్టీ ఆఫీస్ ఉంది అనేది ఒకసారి బోర్డు చూపించమని చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అనేది అది బోర్వెల్ ఆఫీసు. ఆడ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడేది. వాళ్ళే ఫోన్లు తీసి పిల్ల అమ్ముకున్నారు, మాట్లాడినారు. మాట పెరిగింది. వాళ్ళు ఏదో మాట్లాడితే ఇప్పుడు పోలీసు వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారు. ఒకవేళ తెలుగుదేశం వాళ్ళది తప్పైనా కూడా, వైఎస్ఆర్సీపీ రైట్ అయినా కూడా వాళ్ళు ఏం చెప్తే అది కేసులు పెట్టే పరిస్థితిలో ఉన్నారు. అట్లాంటప్పుడు ఇంకా మనం ఏం చెప్పినా అని కూడా దాని పరిస్థితి ఆడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉందా లేదా ఫోటోలు పెట్టి అవన్నీ చూస్తే మొన్ననే మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం. మావాడు నేను మాట్లాడలేదు, కార్పొరేట్. నేను ఆ రోజు హైదరాబాద్లో ఉన్నాను, నాకు తెలియని కూడా తెలియదు. నేను మా ఇండ్లు ఓపెనింగ్ ఉంటే ఓపెనింగ్ కోసం నేను హైదరాబాద్కి పోయినాను. మేము ఇండ్లు మారుతండి మేము ఆడికి పోయినాం, మాకు తెలియదు. వచ్చిన తర్వాత తెలిసింది. నాకు తెలిసిన తర్వాత మాట్లాడినా కానీ వాళ్ళకి ఆ గలాట జరిగినది కానీ తర్వాత మాకు ఉదయం తెలిసింది. మళ్ళీ మాట్లాడినప్పుడు మాట్లాడినాం అంతే తప్ప అంతవరకు
నేను దాని గురించి పోలీసులతో కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడు? ఫోర్త్ టౌన్ సిఐ పచ్చ చొక్కా వేసుకుంటే బాగుంటుందని ఫోర్త్ టౌన్ సిఐతో కూడా మీకు వాగ్వాదం జరిగింది కదా. అంటే ఆయన పచ్చ చొక్కా వేసుకుంటే బాగుంటుంది, ఊరికే పార్టీ అట్లాంటికే కదా అట్లాంటి మాట్లాడడం వేస్ట్ అని కూడా ఫోన్లో మాట్లాడలేదు కదా. ఇంకేం కేసు పెట్టుకుంటాడో పెట్టుకొని ఇంకా మనం ఎందుకు వద్దులే, కోర్టులోనే తెలుసుకుంటారులే మన వాళ్ళని ఉద్దేశంతో ఇంకేం మాట్లాడలేదు ఫోన్లో కూడా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళలో భాగమే పోలీసు కూడా. పోలీసులు ఎవరు అధికారంలో ఉంటే వారు చెప్పినట్లు వినక తప్పదు పాపం. వాళ్ళు ఏం చేస్తారు పోలీసులు చెప్పండి? మీకు అధికారంలోకి వస్తే మీరు చెప్పినట్లు వాళ్ళు. మీకు ఒకటి చెప్తానే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు పోలీసులు ఎస్పీలు ఎవరు వైఎస్ఆర్సీపీలో మాట విన్నారు చెప్పమని చెప్పండి. మీకు ఒకటి చెప్తాను చిన్న ఎగ్జాంపుల్. వైఎస్ఆర్సీపీ వానికి దెబ్బలు తగిలితే 307 కేసు పెట్టాలంటే డీజీపీ నుంచి పర్మిషన్ రావాలి. ఆ పరిస్థితుల్లో అప్పుడు మీరు ఒకటి చెప్తానండి, ఎవరి మీద కేసులు పెట్టాలని ఏమన్నాయని కూడా ఆ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఎవ్వరు కూడా అప్పుడు ఏంది లా అండ్ ఆర్డర్ విషయంలో ఏ పార్టీలు చూడకూడదు, ఎవరైనా కూడా ఖచ్చితంగా ఉండేది సీరియస్గా లా అండ్ ఆర్డర్ విషయంలో పార్టీలు చూడకూడదు, ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో ఎవరు తప్పు చేసినా కూడా యాక్షన్ తీసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు అట్లా అనుకునే పాటు అయితే ఫస్ట్ 2019 గెలిచిన తర్వాత ఉద్యోగాలు అడగనీకి పోతేనే సోలార్ కంపెనీ కాడ మా వాళ్ళ మీద కేసు పెట్టినా కూడా ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది కదా. వాళ్ళు మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని అడగనీకి పోతే కేసులు పెట్టిన పరిస్థితి. ఇప్పుడు మొత్తం పరిస్థితి ఎట్లా ఉందంటే పాపం ఎవడన్నా ఉద్యోగాలు వస్తే వాళ్ళని పెరకండి మేము ఎక్కించుకోలే, మొత్తం అంతా ఉండేటోళ్ళందరినీ పాత వాళ్ళని తీసుకొని కొత్త వాళ్ళని ఎక్కిస్తున్నారు. వాళ్ళందరూ పాపం భూములు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మనం ఎప్పుడు పార్టీలు చూడలేదు, ఎవరు జినేన్ అనుకుంటే వాళ్ళకు ఉద్యోగం ఇచ్చినాము, మనం ఎప్పుడు కూడా దాన్ని ఆలోచన చేయలేదు. ఇప్పుడు మాత్రం వాడిని తీసేయండి, ఈయన కొత్త వాళ్ళని ఎక్కేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు పోలీసింగ్ గురించి మీరు ఒక మాట చెప్పారు, మా ప్రభుత్వంలో అట్లా లేదనేసి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు ముంబైలో ఉన్న నటి జత్వాని విషయంలో కుక్క నాగేశ్వరరావు ఆయన ఇబ్రహీంపట్నం విజయవాడ దగ్గర అతను ఒక చిన్న కేసు పెడితే ఒక పారిశ్రామికవేత్తను కాపాడడానికి ఐపీఎస్ అధికారులు ఫ్లైట్లో వెళ్ళి ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆ కారణంగా ఈరోజు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేశారు. ఓకేనా, 2 ఐపీఎస్లు సస్పెండ్ అయి ఉన్నారు, అసలు ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నారు. ఇంతకన్నా ఘోరం ఉంటుంది. ఐపీఎస్ అధికారులు వెళ్ళి ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చేంత నేరం అంటారా? అంటే మీకు ఒకటి చెప్తానండి, ఈ ప్రాంతంలో మంచి ఇండస్ట్రీస్ పెట్టాలని ఏదైనా డెవలప్ చేయాలనుకునేటాన్ని, ఇప్పుడు ఎవరికైనా మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ని పెట్టి వాళ్ళను బ్లాక్మెయిల్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? నేను అడిగిన దానికి ఒకసారి చెప్పండి. అతను ఒకవేళ ఎవడు ఎంత మంచి వ్యక్తి అయినా ఏమనే కూడా వానికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఆ వ్యక్తి ఉండేది ఏంది మనం చూడాలి. అది పూర్తి ఇబ్బంది అనుకునే పరిస్థితి అయితే, అతన్ని ఏదో ఒక విధంగా అన్యాయం చేస్తున్నాడు అనుకుంటే వాళ్ళు ఇట్టాటోళ్ళకు జత వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తే, ఇప్పుడు ఇతను ఇండస్ట్రీ అతను బాధితుడు, నాగేశ్వరరావు అనేవాడు కూడా బాధితుడే. ఒక బాధితుడు నాకు ఇట్లా అన్యాయం జరిగింది, ఇట్లా నన్ను బెదిరించి ఆస్తి రాపించుకున్నానని చెప్పినప్పుడు యాక్షన్ తీసుకోవడంలో ఏం తప్పు ఉంది చెప్పండి. నేను అక్కడ అడిగిన దానికి అది ఎప్పుడో క్రీస్తు పూర్వకాలంలో పూర్వం జరిగితే మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వచ్చి కేసు పెట్టడము, దానికి ఒక సిఐఓ మహా అంటే డిఎస్పీ వెళ్ళాల్సిన కేసుకి ఐపీఎస్ అధికారులు ముంబై వెళ్ళి మరి ఆమెను అరెస్ట్ చేసి అట్లాగా. మీకు ఒకటి చెప్తానండి, మీరే చెప్తున్నారు ఒక ఇండస్ట్రీలను కాపాడడానికే కాపాడడానికి మీరు చెప్తే ఒక్కసారి అటువంటి వ్యక్తితో ఇక్కడ అవసరం ఉంది అనుకున్నప్పుడు వాళ్ళ అవతల చేసేటోళ్ళు ఎట్లా వీళ్ళను టార్గెట్ చేస్తున్నారు? కేవలం ఏ దానికి టార్గెట్ చేస్తున్నారు? కేవలం డబ్బుల కోసమే టార్గెట్ చేస్తున్నారా లేదా చెప్పు. అంటే ఎవరిని డబ్బుల కోసం టార్గెట్ చేస్తారా? మీరు ఒకటి చెప్తానండి, దీంట్లో మనకు దాని మీద పూర్వాపరాలు మనకు తెలియని దాని గురించి నేను మీకు ఒకటి చెప్తాను. అట్లా కాదు. ఇప్పుడు మేము రాజకీయ నాయకులు, మీకు ఎవరికి అర్థం కాదు ఒకటే, మేము రాజకీయ నాయకులు ఏం చేయాలనుకుంటే చేయొచ్చు. మాకు పవర్ వచ్చిందనుకో, మేము ఎవరైనా కూడా మంచి ఆఫీసర్లని కూడా ఎమ్మడిపడి మేము ఏదో ఒకటి తప్పు చూసి వాళ్ళ తర్వాత ప్రజలు ఏమనుకుంటారు అది చేస్తారు. మామూలుగానే ఇలా ఇంట్లో కూర్చోబెట్టమంటే కూర్చోబెడతారు, అసెంబ్లీకి పంపించాలంటే పంపిస్తారు. అంతే, ఇంకా దాంట్లో ఏం లేదు. ఇంకా దాని గురించి ఇప్పుడు కచ్చగట్టి చేయడం అనేది, ఇప్పుడు
ఇప్పుడు ఆఫీసర్లను అనేది చేయడం తప్పు. మేమైనా ఇంకొకరైనా కూడా కొన్ని విషయాలలో ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఎవరిని గురించి ఆలోచించాలంటే మంచి నిజాయితీ గల ఆఫీసర్లు పనిచేసేటోళ్ళను వాళ్ళని ఖచ్చితంగా ఎవరున్నాయని ఏ రాజకీయ పార్టీని ఏమున్నా వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు ఉంది.